everyone, welcome to Essence Diaries. This is Swati. సో ఇవాళ వచ్చేసి మనం చూడబోయేది బీడ్స్, ఓన్లీ బీడ్స్ అనమాట, నాట్ జ్యువెలరీ, నథింగ్, ఓన్లీ బీడ్స్. దాట్ టూ అంటే ఇవాళ చూపించే కలెక్షన్ ఏంటంటే ఓన్లీ కటింగ్ బీడ్స్ అనమాట. అంటే మనకు బీడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదండి. ఐ మీన్ ఆవెల్ షేప్, రౌండ్ షేప్, డిఫరెంట్ పంకిన్ షేప్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి కదా. సో ఇవాళ వచ్చేసి మనం రూబీ, ఎమరాల్డ్, మల్టీ కలర్, బ్లూ సాఫైర్ అన్నిట్లో మనం ఏం చూస్తున్నామంటే కటింగ్ అండ్ ప్లెయిన్ రౌండ్ బీడ్స్ అనేది నేను చూపిస్తాను అనమాట. ఆల్ దీస్ ఆర్ రెడీలీ అవైలబుల్ విత్ అస్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బుక్ దెమ్ విత్ జస్ట్ ప్లెయిన్ బీడ్స్ అనేవి అన్ని రెడీగా ఉన్నాయి. So probably by June 15th we'll be starting the work. Then you can place your orders for jewelry. But meanwhile we bought so much collection in beads ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు కదా. సో we thought like we can show the beads. అంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి, but we are not getting time to show you. సో దీస్ ఆర్ అంటే పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఒకటి అండ్ పార్ట్ 3 అలా చేస్తాము. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనం కటింగ్ అండ్ ప్లెయిన్ బీడ్స్ చూద్దాము రౌండ్, సెకండ్ దాంట్లో ఓవెల్, థర్డ్ దాంట్లో పంకిన్, అలా ఐ విల్ కేటగరైజ్ ఎవ్రీథింగ్. అండ్ అన్ని కలర్స్ ఏవేవైతే మా దగ్గర ఉన్నాయో ఆ షేప్ పట్టి, బికాజ్ చాలామంది షేప్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, షేప్ ప్రిఫరెన్స్ పట్టి మేము డివైడ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద బీడ్స్. సో ఫస్ట్ మనం బ్లూ, తర్వాత అంటే ఎమరాల్డ్, బ్లూ సాఫైర్, మల్టీ కలర్ అలా ఉన్నాయి కదా. లెట్స్ స్టార్ట్ విత్ బ్లూ కలర్. తర్వాత నేను అంటే మిగతావి చూపించుకుంటూ వెళ్తాను. కలర్స్ అనేవి మాత్రం కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో హౌ మచ్ ఎవర్ పాసిబుల్. నేను అంత చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ప్రైసెస్ అన్నీ ఏంటంటే నేను గూగుల్ డ్రైవ్లో షేర్ చేశాను అనమాట, బికాస్ ఇవన్నీ క్యారెట్ బేసిస్ వస్తాయి. నేను చూపించే ప్రతి బీడ్స్ ఏంటంటే దీస్ ఆర్ క్యారెట్ బేసిస్. క్యారెట్ బేసిస్ అంటే వెయిట్, మనం వెయిట్ మెజర్ చేసి వెయిట్ ఎంత ఉందో దాని క్యారెట్స్ చూసి దాన్ని బట్టి మనం ప్రైస్ డిసైడ్ చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ క్యారెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకి. సో అలా మనకి కొంచెం 100 వరకు కూడా ఉన్నాయి, అంటే రియల్ ఎమరాల్డ్స్ అలా కూడా ఉన్నాయి. అవన్నీ ఐ విల్ షో యూ వన్ బై వన్. సో ఇవి సేల్ అయిపోతే దెన్ ప్రైసెస్ అనేవి మనకి సేమ్గా రాకపోవచ్చు, క్యారెట్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకు ఆ ఒక్క రీజన్తోనే మేము ప్రైసెస్ అనేది మెన్షన్ చేయట్లేదు అనమాట, బికాస్ మెన్షన్ చేసి కూడా వేస్ట్. వన్స్ దిస్ ఆర్ సోల్డ్, ఇవి మళ్ళీ సేమ్ ప్రైజెస్ మేము పెట్టి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవరైనా వీడియో చూస్తే అవి సేమ్ ప్రైజెస్, సేమ్ వెయిట్ రావు, తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈస్ మేము ఇక్కడ బీడ్స్ అన్ని చూపించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మెసేజ్ ఆన్ అవర్ వాట్సాప్. మేము ఏం చేసామంటే ఈ పిక్చర్స్ అన్ని తీసుకొని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసామన్నమాట. ప్రైజెస్తో పాటు ఆ పిక్చర్ తీసుకొని ప్రైజెస్తో పాటు మేము అప్లోడ్ చేసేసాము. సో ఎగ్జాక్ట్లీ మీకు సేమ్ బంచ్ కావాలంటే యూ కెన్ టేక్ ద పిక్చర్ అండ్ షేర్ అస్. అండ్ పర్ లైన్కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా అది కూడా మేము మెన్షన్ చేసాము గూగుల్ డ్రైవ్లో. సో మీకు ఎన్ని లైన్స్ కావాలంటే మినిమం 3 లైన్స్ షుడ్ బి టేకెన్. ఓకే, మినిమం 3 లైన్స్ షుడ్ బి టేకెన్. ఒకవేళ వెయిట్ మరీ ఎక్కువ ఉంటే 2 లైన్స్ ఈజ్ ఓకే, బట్ మామూలు చిన్న బిట్స్ అయితే మినిమం 3 లైన్స్ టు బి టేకెన్ డెఫినెట్లీ. సో యా, ఇంకేమైనా క్వెరీస్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెన్షన్ చేయండి. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. సో లెట్స్ మూవ్ ఆన్. సో ఫస్ట్ మనం బ్లూ సాఫైర్తో స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం కదా. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నేను ఎలా చూపిస్తున్నానంటే బ్లూ అనే కాదు, ఎమరాల్డ్, రూబీలో కూడా ఫస్ట్ నేను ప్లెయిన్, అంటే కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. ప్లెయిన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి బీడ్స్లో కట్టింగ్ అనేవి ఉంటాయి, ప్లెయిన్ అనేవి ఉంటాయి. సో అవి కూడా నేను మీకు డిఫరెంట్గా చూపిస్తున్నాను. సో ఫస్ట్ బ్లూలో వచ్చేసి మనకి ఇక్కడ 2 ప్లెయిన్ ఉన్నాయి అండ్ 3 అనేవి మనకి కట్టింగ్లో ఉన్నాయి అన్నమాట. సో అలా గ్రీన్ అండ్ ఎమరాల్డ్లో, అంటే ఎమరాల్డ్ అండ్ రూబీలో కూడా అలాగే మనకి కొన్ని ప్లెయిన్ ఉన్నాయి, కొన్ని కట్టింగ్ ఉన్నాయి. ఇంకా ఎమరాల్డ్స్లో అయితే ప్లెయిన్వి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ మనం చూసేద్దాము. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ బ్లూ సాఫైర్. బ్లూ సాఫైర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇలా, అంటే క్లోజప్ చూసుకుంటే ఇంకా మనము 1 బై 1 నేను చూపించుకుంటూ వెళ్తాను కలర్స్ కూడా అన్నీ. సో ఇవాళ బ్లూలో మనం ఫస్ట్ వన్ చూసేది ఏంటంటే ఇది లైటర్ షేడ్ అండి, లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ. సంథింగ్ కొంచెం మనకి టాన్జనైట్ పర్పులిష్ షేడ్ లాగా ఉంటుంది. ఇది యూ కెన్ సీ పర్పులిష్ షేడ్ లాగా ఉంది, లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ, కొంచెం పర్పుల్ లాగా ఉంది మనకి, టాన్జనైట్ షేడ్ లాగా. సో
కానీ ఇవైతే టాంజనైట్స్ కాదు, బట్ ఇట్స్ లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ. సో ఇందులో అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సేమ్ ఇందులోనే కట్టింగ్ షేప్ కాదండి, ప్లెయిన్ రౌండ్ బ్లూ కలర్ బీడ్స్. దీస్ ఆర్ 7 లైన్స్ ఉన్నాయి అనమాట, ఈచ్ 7 లైన్స్ ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి అరౌండ్ 7 లైన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే మనకి వెయిట్ తక్కువ పడుతుంది బికాజ్ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంది. వెరాస్ ఇందులో ఏంటంటే మనకి సైజ్ కొంచెం ఎక్కువ పెద్ద సైజెస్ అనమాట. సో నేను చెప్పినట్టు ఇంతకుముందు మినిమం 3 లైన్స్ షుడ్ బి టేకెన్ అండి. 3 లైన్స్ ఉంటేనే మేము ఇస్తాము. సో ఐ విల్ జస్ట్ షో ద కంపారిజన్ బిట్వీన్ దిస్ కలర్. ఒకసారి మీరు క్లోజర్ వ్యూ చూసేయండి, దాని తర్వాత రెండు కిట్కి మధ్యలో కంపారిజన్ కూడా కలర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో క్లోజర్ వ్యూలో మీరు బీడ్స్ అనేది చూసేసారు కదా. సో సైజ్ కోసము అండ్ కలర్ కోసం ఇవి రెండు డిఫరెన్స్ కోసం నేను ఒకసారి రెండు హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తానండి. సో దట్ మీకు ఏంటంటే కలర్ అండ్ సైజ్ డిఫరెన్స్ అదంతా కొంచెం ఐడియాలోకి వస్తుంది. బికాస్ ఇలా తీసి చూస్తే మనం మ్యానిక్విన్ మీద పెట్టి చూస్తే మనకి ఎగ్జాక్ట్ అనేది తెలియదు. సో ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్ ఇన్ దిస్ వే. సో మీరు కొంచెం కలర్ డిఫరెన్స్ అండ్ సైజ్ డిఫరెన్స్ అదంతా చూడొచ్చు. ద లైటర్ షేడ్ ఈస్ ప్రిటీ మచ్ అంటే గుడ్ అనమాట. దట్స్ వెరీ రేర్లీ, అంటే మనకు కొంచెం దొరకడం కష్టము. రెండు అంతే దొరకడం కొంచెం కష్టమే ఆ సైజ్ షేప్స్లో. బట్ మోర్ దెన్ దట్ లైటర్ షేడ్ అనేది మనకి ఇంకొంచెం రేర్గా దొరుకుతుంది అనమాట. వెరీ ప్రిటీ కలర్స్. సో మనకి ప్లెయిన్ రౌండ్ షేప్లో ఇవి 2 మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు విల్ బి మూవింగ్ టు కటింగ్ బీడ్స్. కటింగ్ బీడ్స్లో మనకి 3 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఐ విల్ షో దెమ్. యాజ్ ఐ టోల్డ్ యూ కలర్స్ మాత్రం కొంచెం వేరీ అవుతూ ఉంటాయండి. బికాజ్ మేము తీసేది ఐఎమ్ ట్రయింగ్ టు షో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంటే ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్గా మేము చూపించడానికి ట్రై చేస్తున్నాం. బట్ స్టిల్ ద కలర్స్ మే వేరీ బికాజ్ బీడ్స్ కలర్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా క్యాప్చర్ ఎప్పుడు చేయలేమన్నమాట. సో మూవింగ్ ఆన్ టు కటింగ్ బీడ్స్. సో కటింగ్ బీడ్స్ అనేది మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి. కొంచెం స్లైట్లీ డిఫరెంట్ కలర్స్ అండ్ సైజెస్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం లైట్ కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ. దిస్ ఇస్ ద డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ. సో ఇదేంటంటే 5 రోస్ ఉన్నాయి మనకి. ఫైవ్ రోస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ 5 రోస్ ఉన్నాయి మనకి ఇవి. సో నేను ఒక్కసారి మీకు మ్యానిక్విన్కి వేసి కూడా ఫస్ట్ క్లోజప్ తీసి తర్వాత హ్యాండ్లో తీసుకొని నేను చూపిస్తాను. సో దట్ యూ మే గెట్ మోర్ క్లారిటీ. నేను మ్యానిక్విన్కి వేసి తీసింది అండ్ చేతిలో పట్టుకొని తీసింది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇదే కలర్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఆన్లైన్ మాత్రం తీసుకోవద్దండి. బికాస్ బీడ్స్ కలర్ మేము ఎంత ట్రై చేసినా కూడా డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసి మళ్ళీ మీరు నెక్స్ట్ టైం చూసిన దానికే ఇదే కలరా నేను చూసింది అన్న థాట్ మనకు వస్తుంది అనమాట. బీడ్స్లో ఇదే కలరా నేను ఇంతకుముందు చూస్ చేసుకుంది అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే బీడ్స్ ఎప్పుడైనా కూడా కొంచెం మనకు స్పెసిఫిక్ కొంచెం కలర్ అటు ఇటు అయినా పర్లేదు అన్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. కానీ స్పెసిఫిక్గా ఇదే ఉండాలి నాకు అని అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం చూసి తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి మీకు కూడా. సో దిస్ ఇస్ వన్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ అండి. ఇవాళ కలెక్షన్ అంతా మనకి మొత్తం కట్టింగ్ బీడ్స్ మీదే మనం చూసినట్టు రూబీ ఎమరాల్డ్ బ్లూ షేడ్. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఇదేంటంటే లైటర్ షేడ్. నేను ఇవి 2 కలర్ వేరియేషన్స్ కూడా నేను ఒకసారి మీకు చేతిలో పట్టుకొని చూపిస్తాను. సో ఇదేంటంటే ఇంకొంచెం లైటర్ షేడ్, అంటే దీనికన్నా కూడా వెన్ వి సీ దీస్ బోత్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇది కొంచెం లైటర్ షేడ్ అనమాట. బట్ బిఫోర్ కంపేరింగ్ దెమ్ నేను ఫస్ట్ మీకు ఇది చూపిస్తాను. ఫస్ట్ ఇది క్లోజర్ వ్యూ చూపించిన తర్వాత 2 నేను ఒకసారి పట్టుకొని కూడా చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది.
నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్ న్యాచురల్గానే తీస్తున్నాను. ఇదే కాదండి, మేము షూట్ చేసే ప్రతి వీడియో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్టర్నల్ లైట్స్ ఎనీథింగ్. జస్ట్ న్యాచురల్గా అంటే ఇంట్లో నార్మల్ సీలింగ్ లైట్ ఉంటుంది కదా, జస్ట్ నార్మల్ వైట్ కలర్ లైట్స్ అనమాట. అవి యూస్ చేసి మాత్రమే తీస్తున్నాము. దాట్ టు మినిమల్ లైట్స్ మొత్తం ఎక్కువగా వేయట్లేదు. సో అందుకే మీకు ఒరిజినల్ కలర్ అంటే ఒరిజినాలిటీ అనేది కొంచెం తెలుస్తుందని ఎక్కువ ఎక్స్టర్నల్ లైట్స్ ఏమీ యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ నేను ఇవి రెండు మీకు ఒక్కసారి ఇలా చేత్తో వేసుకొని చూపిస్తాను. సో యూ కెన్ డెఫినెట్లీ సీ ద కలర్ డిఫరెన్స్ అండి. చూడండి, ఇది మనకి కొంచెం లెఫ్ట్కి ఏదైతే నా హ్యాండ్ లెఫ్ట్కి ఏదైతే ఉందో, సో ఇది మనకి డార్కర్ షేడ్ అనమాట. అండ్ ద వన్ విచ్ ఈస్ దిస్ సైడ్ దిస్ ఈస్ లైటర్ షేడ్. రెండు చాలా ప్రిటీ కలర్స్. సో నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి మనకి డార్కర్ కలర్ అనమాట. నేను ఈ లాస్ట్లో కట్టింగ్లో నేను ఇది లాస్ట్ కూడా నేను మీకు ఈ 3లో కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను హ్యాండ్కి. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ప్రీమియం క్వాలిటీ అండి. వాటికన్నా కూడా ఇది చాలా హయ్యర్ క్వాలిటీ అండ్ చాలా బాగుంటాయి బీడ్స్. అసలు డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ అనమాట. చాలా క్వాలిటీ అదంతా. ఇది కొంచెం హయ్యర్, అందుకే ప్రైస్ కొంచెం దీనికి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ టు దోస్. డార్కిష్ బ్లూ అనమాట. ఇది నావీ బ్లూ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ కలర్. సో నేను ఒకసారి మీకు క్లోజర్ వ్యూ చూపించి తర్వాత నేను 3 ఇలా హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను. దెన్ యూ కెన్ ట్రేస్ అవుట్ ద డిఫరెన్స్, అంటే కలర్స్ కొంచెం మీకు అర్థమవుతుంది. దాని మీద కట్టింగ్ మీద కూడా మంచి అంటే ఇలా షైన్ అదంతా మీరు చూడొచ్చు. సో ఫస్ట్ రెండు మనం చూసినవి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ బీడ్స్ లాగా ఉంటాయి, వేరాజ్ దీస్ ఆర్ కంప్లీట్లీ ఓపేక్. అంటే మనకి కంప్లీట్ బీడే ఉంటుంది, గ్లాస్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమీ ఉండదు. ఫస్ట్ చూసింది ఏంటంటే కొంచెం గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది. So let me take three cutting beads in my hand and let me show you. After that నేను ఈ 5 కూడా వేసుకొని ఇలా హ్యాండ్కి పెట్టి చూపిస్తాను. సో దట్ మీ కలర్ డిఫరెన్సెస్ ఐ జస్ట్ వాంట్ యూ టు నో, అంటే కలర్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఒకటి మాత్రమే ఐ వుడ్ లైక్ టు షో. బికాస్ నేను డైరెక్ట్గా డ్రైవ్లో తీసి పెట్టేసేదాన్ని, బట్ ఇంత క్లారిటీ వ్యూగా మీకు తెలియాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇన్ మై హ్యాండ్ అండ్ షో యూ ద కంపారిజన్ ఆఫ్ ద కలర్స్ అనమాట. అంటే బ్లూలో ఇన్ని షేడ్స్ ఉంటాయా అంటే మనకి పిక్చర్స్లో అంతా ట్రేస్ అవుట్ అవ్వదు. వెన్ యూఆర్ మేకింగ్ ఏ వీడియో అంటే ఇట్లా పక్కన పెట్టి చూస్తేనే ఓ ఇన్ని షేడ్స్ ఉంటాయి అని అంటే మనకు అర్థమవుతుంది షేడ్స్ అనేవి. సో కమింగ్ ఆన్ టు ఎమిరాల్స్, ఇది ఎమిరాల్స్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఐ మీన్ ఇవన్నీ చూపించేవన్నీ ఒకటే రేంజ్ కాదనమాట. ఎవ్రీ బంచ్ ఈజ్ డిఫరెంట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ. సో ఇందులో మనకి కొన్ని లైన్స్ అంటే 3 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి. సో ఇది మీరు చూస్తే రౌండ్ షేప్ ఉంది, కొంచెం పెద్ద సైజు. వెరాస్ ఇది కూడా రౌండ్ షేపే, బట్ మనకి సైజ్ అనేది చిన్నగా వచ్చి లైటర్ షేడ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ లైటర్ షేడ్. ఇది ఇంకొంచెం మనకి గ్రీన్ డిఫరెంట్ కలర్ లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్ వచ్చి మనకి పెద్ద సైజులో వచ్చాయన్నమాట. సో ఇది మనం సింగిల్ లైన్ వితౌట్ బీడ్స్ వేసుకున్నా అంటే వితౌట్ ఎనీ పెండెంట్ వేసుకున్నా బాగుంటుంది. వెరస్ ఇలాంటివి అయితే మనం కంప్లీట్గా ఏదైనా వీటి మీద బిల్లలు ఆర్ అలా ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఈ పర్టికులర్ క్వాలిటీలో మాత్రం మనకి 2 కలర్స్ ఉన్నాయండి. సో అది నేను మీకు 1 by 1 చూపించుకుంటూ వస్తాను.
సో దిస్ ఈస్ ద బేసిక్ అండి. రియల్ అని అంటే ప్రీషియస్ అని చెప్పగానే ఫస్ట్ ఎమరాల్డ్ క్వాలిటీ వచ్చేది ఇది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మీరు చూడొచ్చు, ఇది మనకి అరౌండ్ 7 లైన్స్ ఉంది. సో కంప్లీట్గా ఒకసారి క్లోజర్ వ్యూ చూడండి. తర్వాత నేను చేతిలో పట్టుకొని ఇలా చూపిస్తాను. సో మీకు కొంచెం లైట్ షేడ్ అనేది మ్యానిక్విన్ మీద వేసిన కలర్ కాకుండా ట్రాన్స్పరెంట్ షేడ్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో నేను ఇలా ఒక్కసారి ఇలా పెట్టి చూపిస్తాను. సో ఇది బేసిక్ అనమాట, ప్రీషియస్ వన్స్లో బేసిక్. రియల్ అంటే కంప్లీట్ హై ఎండ్ కాదండి దిస్ వన్. నేను మీకు హై ఎండ్ది కూడా చూపిస్తాను ఎట్ ద ఎండ్. సో అవి మనకి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట. అలాంటి క్వాలిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇఫ్ ఎనీ వన్ నీడ్స్ వాళ్ళు చూసుకోవచ్చు. ఇవి కలర్ కానీ లైఫ్ టైం ఏది కూడా మనకి ఏమీ అవ్వదు. ఇందులో మా దగ్గర ఎప్పుడు స్టాక్ అప్ అవుతూనే ఉంటాయి ఇవి. సో రైట్ నో మాత్రం 2-3 బంచెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ దెమ్ మీరు వాట్సాప్ అనేది మెసేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను అన్ని కటింగ్ చూపిస్తాను, దెన్ వీ విల్ మూవ్ ఆన్ విత్ ద ప్లెయిన్ వన్స్. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట. అది ఫస్ట్ అంటే ఇది బేసిక్ క్వాలిటీ అయితే ఇది కొంచెం దీనికన్నా అప్పర్ క్వాలిటీ అనమాట. కొంచెం మనకి ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది మీరు డైరెక్ట్గా చూస్తే ఆ క్వాలిటీ, ఆ షైనింగ్, ఆ కటింగ్ అదంతా మనకి రియల్ ఎమరాల్డ్స్ లాగానే ఉంటాయి. నేను మీకు లాస్ట్ ఎట్ ద ఎండ్ రియల్ ఎమరాల్డ్స్ కూడా చూపిస్తాను. ఫర్ ద కంపారిజన్ నేను రైట్ నౌ ఇలా చేతిలో పట్టుకొని రియల్ ఎమరాల్డ్స్కి దీనికి డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. రియల్ ఎమరాల్డ్స్ ద షైన్, షేప్, కలర్ అదంతా చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. యూ కెన్ సీ ద షైన్, అసలు ఇవి ఎంత షైనింగ్గా ఉన్నాయో. సో ఇవి కంప్లీట్లీ టాప్ ఎండ్ అనమాట మనకి. సో నేను ఇది లాస్ట్కి ఇవన్నీ అయిపోయాక స్పెషల్గా దీనికోసం నేను చూపిస్తాను వీటి కోసము. సో ఫర్ నౌ జస్ట్ మీరు కంపారిజన్ కోసం ఇలా పెట్టి చూసుకుంటే మైట్ బి డైరెక్ట్గా చూస్తే మనకి ఇంకా ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ ఇన్ పిక్చర్స్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్. సో సేమ్ ఇదే క్వాలిటీలో మనకి ఇంకొక కలర్ ఉంది. సో ఇది కొంచెం మనకి డార్కర్ గ్రీన్ వస్తుంది, ఇది ఇంకా డార్క్ గ్రీన్. సో ఇది కొంచెం లైటర్ కలర్ అనమాట. సో ఈ లైటర్ కలర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు లైటర్ ఎవరైతే ఇష్టపడతారో, లైట్ కలర్స్ అనేది మనకి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, సో వాళ్ళ కోసం ఖచ్చితంగా దే కెన్ పిక్ దిస్ కలర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్. అంటే షైన్, మనం రియల్ ఎమరాల్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ దీస్ లుక్స్ అంటే ఎవరికైనా స్పెసిఫిక్గా ఇష్టపడితే రియల్కి వెళ్ళొచ్చు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ దిస్ గివ్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ మనకి ఎమరాల్డ్ లుక్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది ఈ బీడ్స్ అయితే. అండ్ బేసిక్ వన్స్ అంటే అవి ఎవర్ గ్రీన్ అనమాట. మనకి ఆ కలర్ అదంతా ఎప్పుడు స్టార్టింగ్ రేంజ్ ఏదైతే మనకి అది ఎప్పుడు ఉంటుంది. సో నేను ఇవి 3 మీకు ఒకసారి ఇలా చేతిలో పట్టుకొని చూపిస్తాను ఈ కలర్స్. యూ కెన్ సీ వీ హ్యావ్ సో మెనీ బంచెస్. సో ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ మేకప్ ద బుకింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కలర్. సో నేను నెక్స్ట్ ఇవి 3 కూడా నేను చేతిలో పెట్టుకొని చూపిస్తాను. సో మీకు కలర్ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో దానికన్నా కూడా ఇది కొంచెం డార్కర్ కలర్ ఒకటే వేరియేషన్ మనకి. ఇవి 2 క్వాలిటీ అనేది 2 సేమ్ అనమాట. ఫేడ్ అవుతుంది సో దిస్ ఈజ్ వన్ మోర్. అండ్ నేను చూపించాను కదా బేసిక్ క్వాలిటీ. సో నేను ఇవి ఒక్కసారి 3 హ్యాండ్లో వేసుకొని చూపిస్తాను. ఓకే, సో నేను మీకోసం ఈ 3 షేడ్స్ అనేది హ్యాండ్లో తీసుకున్నాను. సో ద ఫస్ట్ వన్ అంటే ఇందులో ఉంది కదా ఇది, దిస్ వన్ ఈస్ ద నార్మల్ అంటే బేసిక్ క్వాలిటీ ఇన్ రియల్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి కొంచెం టాప్ క్వాలిటీ. ఇందులో ఇంకా టాప్ క్వాలిటీ కూడా ఉంటాయి మనకి. ఎమరాల్డ్స్లో అరౌండ్ 1000, 2000 కాదు 10,000, 1 lakh వరకు కూడా ఉంటాయి పర్ క్యారెట్. సో ఇవి వచ్చేసి మనకి బేసిక్లో దిస్ ఇస్ వెరీ బేసిక్ వన్స్. దాని తర్వాత ఈ క్వాలిటీ వస్తుంది. దాని తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఇంకొక క్వాలిటీ అని, అది నా దగ్గర ఉన్నది టాప్ క్వాలిటీ అనమాట. అంతకన్నా టాప్ క్వాలిటీస్ ఇంకా చాలా చాలా ఉంటాయి. సో అవి జాంబియన్ ఎమరాల్డ్స్ అవన్నీ అంటారనమాట, రష్యన్ ఎమరాల్డ్స్. సో అవి మా దగ్గర అయితే లేవు. సో యూ కెన్ సీ ద కంపారిజన్ ఆఫ్ 3 కలర్స్. దిస్ ఈజ్ లైటర్ షేడ్, దీనికన్నా ఇది ఇంకొంచెం డార్క్ ఉంటుంది. అండ్ దీనికన్నా కూడా ఇది ఇంకొంచెం డార్కర్ షేడ్ అనమాట. సో ఇవి 2 గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది మనకి. దిస్ ఈజ్ కంప్లీట్లీ లైక్ ఓపేక్ ఫినిష్ వస్తుంది.
లాగా కనిపిస్తున్నాయి మనకి. ఐ లవ్ దిస్. ఐ మీన్ పర్టికులర్లీ నన్ను అడిగితే నేనైతే ఈ లైటర్ షేడ్ ఆఫ్ ఇది ఉంది కదండి, ఇట్ అబ్సల్యూట్లీ గివ్స్ అంటే బెస్ట్ లుక్, రియల్ లుక్, అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ. అంటే అది కంప్లీట్ మనకి హై ఎండ్ లాగే అనిపిస్తుంది ఇఫ్ యూ కెన్ సీ. సో if anyone wants you can ping us because we have pretty good stock in this, because gold work అవ్వట్లేదని we have brought a stock beads అనేది స్టాక్ తెప్పించామన్నమాట. సో ఇవి రెండు సేమ్ క్వాలిటీ, దీస్ టూ. సో దిస్ ఇస్ నార్మల్ అంటే బేసిక్ క్వాలిటీ. సో యూ కెన్ హ్యావ్ ఎ క్లోజర్ వ్యూ వన్స్, అంటే కలర్స్ అవంతా. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇది మీకు ఎమరాల్డ్స్లోనే ఇంకొక టాప్ క్వాలిటీ అనమాట. ఇందాక ఫస్ట్ మనం 2 క్వాలిటీస్ చూసాము, ఇది ఇంకొక టాప్ క్వాలిటీ దెన్ దోస్ 2 అనమాట. సో నేను ఇవి కూడా మీకు ఒకసారి క్లోజర్ చూపిస్తాను. చూపించి ఇవి కొంచెం మనకి ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట, బికాస్ మన క్వాలిటీ కూడా అలానే కొంచెం బాగుంటుంది క్వాలిటీ కంపారిటివ్లీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సేమ్ ఇదే కటింగ్ అండి, కొంచెం మనకి ఇది డార్క్ కలర్లో వస్తుంది. సో నేను అన్నిటికన్నా నా ఫేవరెట్ చూపిస్తాను. దిస్ సంథింగ్ వెరీ అంటే టు బీ కెప్ట్ పీస్ అన్నలాగా ఉంటుందన్నమాట. వెరీ యూనిక్, మనకి ఇంత తక్కువ వెయిట్లో అండ్ ఇంత మంచి కలర్, లైటర్ సీ గ్రీన్ కైండ్ ఆఫ్ లైటర్ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ అనమాట. సో ఇట్స్ ఆఫ్ లైక్ లైటర్ సీ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది, కొంచెము లైట్ గ్రీన్. చాలా అంటే మనకి ఇది వెయిట్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో అరౌండ్ మనకి 225 క్యారెట్స్ మాత్రమే ఉంటుంది. ఈవెన్ దో 5 లైన్స్ వచ్చినా కూడా మనకి ఓన్లీ వెయిట్ వచ్చేసి 225 క్యారెట్స్. సో మనకి ప్రైస్ ఎక్కువ అయినా కూడా డ్యూ టు క్యారెట్ లెస్ ఉంది కాబట్టి మనకి కొంచెం తక్కువే పడుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 3 షేడ్స్ లాగా ఉన్నాయి. ఇది కొంచెం డార్కర్ షేడ్, దిస్ ఈజ్ కొంచెం లైటర్ షేడ్, అండ్ ఇది ఇంకా లైటర్ షేడ్ అనమాట. సో 3 షేడ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్, పెద్దగా ఉన్నాయి. సో వేరేస్ ఇది కొంచెం చిన్న సైజ్, అండ్ ఇది ఇంకా చిన్న సైజ్. సో నేను ఒక్కసారి ఇలా హ్యాండ్ మీద వేసుకొని నేను 3 చూపిస్తాను. అండ్ ప్రీవియస్లీ నేను బేసిక్ క్వాలిటీ కన్నా ఇంకోటి మిడ్ క్వాలిటీ ఉందని చెప్పాను కదా, అది ఇది కంపేర్ చేసి చూపిస్తాను. సో మీకు కొంచెం ఐడియా, ఇఫ్ యూ కెన్ గెయిన్ సమ్ అంటే ఏదైనా ఐడియా వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ అండి. బికాజ్ నేను ఎంత ట్రై చేస్తున్నానో, ఎంత చేయగలుగుతున్నానో అంత ట్రై చేస్తున్నాను. సో ఇట్ మే హెల్ప్ ఫర్ యూ అని. సో మూవింగ్, నేను ఇవి 3 కంపేర్ చేసి కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇంకొంచెం టాప్ అండ్ కదా, నేను ఇప్పుడు మీకు 3 ఇలా పెట్టి చూపించానండి. సో ఇవి 3 మనకి ఒకటే క్వాలిటీ, కాకపోతే కలర్స్ అనేది కొంచెం వేరియేషన్ అనమాట. సో ప్రైస్ వచ్చేసేవరకు మనకి అన్ని క్యారెట్కి ఒకటే ప్రైస్ పడుతుంది. ప్రైసెస్ కోసం యూ కెన్ ప్లీజ్ వాట్సాప్ అస్. ఒకవేళ అవైలబుల్ ఉంటే ఈ బీట్స్ వీ విల్ పింగ్ యూ ద డ్రైవ్ లింక్. ఒకవేళ ఇవి సేల్ అయిపోతే ఫ్యూచర్లో మేమైతే డ్రైవ్ లింక్ షేర్ చేయలేము, బికాస్ ఇవి సేమ్ మేము తెప్పించలేమండి. అగైన్ ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉంటే విల్ నోట్ యువర్ కాంటాక్ట్ నెంబర్, అండ్ మళ్ళీ మాకు ఎప్పుడైనా ఇదే సేమ్ కైండ్ ఆఫ్ బీట్స్ మాకు స్టాక్లో వస్తే వీ కెన్ ఇన్ఫార్మ్ యూ. సో ఇది చూస్తే ఫస్ట్ కొంచెం మనకి డార్కర్ షేడ్ ఉంది, ఆ తర్వాత కొంచెం లైటర్, ఆ తర్వాత ఇంకా లైటర్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ మనకి క్వాలిటీ పెరుగుతుంటే, ప్రైస్ పెరుగుతుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అంటే ప్రైస్ బట్టి మనకి క్వాలిటీ అదంతా ఉంటుంది. సో డెఫినెట్లీ మనం అన్నిటికన్నా 3 ముందు పెట్టి, 3 క్వాలిటీస్ ముందు పెట్టి ఏది పిక్ చేసుకుంటాం, ప్రైస్ తెలియకుండా ఆబ్వియస్లీ ఇవే పిక్ చేసుకుంటాం, బికాస్ ప్రైస్ తెలియనప్పుడు. ఇన్ కేస్ ప్రైస్ ఉండి బడ్జెట్ అదంతా ఉంటే దెన్ వీ విల్ గో విత్ అకార్డింగ్ అవర్ నీడ్స్. కాకపోతే చూడగానే అయితే ఇది మనకి టాప్ క్వాలిటీ అని ఎవరికైనా తెలుస్తుంది చూసిన వెంటనే. సో ఈ టాప్ క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు మనకి ఒకటేలాగా ఉండవన్నమాట బీట్స్. కొంచెం కలర్, అన్ని బీట్స్ ఒకటే కలర్లో అస్సలు రావన్నమాట. సో మనకి కొంచెం షేప్స్ అయినా లేకపోతే ఆ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఏంటి అంటే కొంచెం వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. అన్ని బీట్స్ ఒకటే కలర్లో రావు రియల్లో. అంటే హై ఎండ్కి వెళ్తూ ఉంటే మనకి అన్ని బీట్స్ ఒకటే కలర్లో రావు. కొంచెం లైటర్, డార్కర్, అలా న్యాచురల్గా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం కట్టింగ్ బీట్స్ చూసేసాం కదండి ఎమిరాల్స్లో. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ
ప్లెయిన్ అనమాట. దీస్ ఆరెంట్ కట్టింగ్ వన్స్. సో ఇవన్నీ ప్లెయిన్ బీడ్స్ అనమాట మనకి. సో ఇది చూస్తే మీరు ఫస్ట్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఇవి ప్లెయిన్ రౌండ్ షేప్ అనమాట, కొంచెం చిన్న సైజు ఉన్నాయి. సో నేను ఒకసారి మ్యానిక్విన్ మీద పెట్టి చూపిస్తాను. ఇట్స్ లైక్ నార్మల్ గ్రీన్ కలర్ బీడ్స్ మనకు ఉంటాయి కదా, సో సేమ్ అవే కైండ్ ఆఫ్ బీడ్స్ అండి. నార్మల్ కలర్, నార్మల్ గ్రీన్ కలర్ విత్ ప్లెయిన్ వన్స్. వీటికి షైనింగ్ అలా ఏమీ ఉండవు. దీస్ ఆర్ ప్లెయిన్ వన్స్. కలర్స్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంటాయండి బీడ్స్ని. బికాస్ నేను ఇది చాలా రిపీటెడ్గా చెప్తున్నాను. బికాజ్ నాకే అటు చూసి ఇటు చూసి ఫోన్లో తీస్తే సేమ్ ఇదే కలర్ అన్న డౌట్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు సంథింగ్ స్పెసిఫిక్, నాకు ఇదే కలర్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ డోంట్ టేక్ ఆన్లైన్ అండి. మా దగ్గరనే కాదు, ఎక్కడైనా కూడా. ఎందుకంటే కలర్స్ అనేది మనకి స్క్రీన్లో కంప్లీట్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటాయి, లైట్ డార్క్ అనేది. సో మూవింగ్ ఆన్ టు దిస్ నెక్స్ట్ వన్. ఇవేంటంటే రౌండ్ వన్స్, పెద్ద సైజ్ అండి. సో ఇది మనకి ఒకప్పుడు మోడల్ లాగా, అంటే ఒక ఫ్యాషన్ లాగా ఉండేది ఇది. సో ఇది కొంచెం ఇప్పుడు ఓల్డ్ మోడల్ అనేది అయిపోయింది మనకి డెఫినెట్లీ. సో యాక్చువల్లీ కొంచెం పిక్చర్లో నాకైతే స్క్రీన్ మీద కొంచెం డార్కర్ కనిపిస్తున్నాయండి. సో ఇది కొంచెం లైటర్గానే ఉంది, మరీ అంత డార్క్గా మనకి కనిపించినంత డార్క్గా అయితే లేదు. సో ఇది రౌండ్ వచ్చేసి మనకి 3 లైన్స్ వస్తాయి అన్నమాట. సో మూవింగ్ ఆన్ టు ద అదర్ వన్. ఇది చాలా ప్రిటీగా ఉంటుంది. ఇది లైటర్ షేడ్. సో లైటర్ షేడ్లో మనకి 5 లైన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇందాక మనం ఇది చూసాం కదండి, దిస్ ఇస్ డార్కర్ షేడ్, సేమ్ రౌండ్ వన్స్లో. ఇదేంటంటే లైటర్ షేడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సంథింగ్ కొంచెం కొత్త బీడ్స్ అనమాట. సో ఇవేంటంటే లైటర్ షేడ్లో యూజువల్లీ మనకి గ్రీన్ కలర్ అలా, అంటే ఓవెల్ షేప్లో వస్తాయి కదా గ్రీన్ కలర్. సో ఇవేంటంటే రౌండ్ షేప్లో వచ్చాయి మనకి. వెరీ లైట్ కలర్ అనమాట, వెరీ లైట్ షేడ్. ఇది లైట్ షేడ్ మనకి గ్రేడింగ్లో వచ్చాయి, పైన చిన్నగా వచ్చుకుంటూ కిందికి వచ్చే వరకు పెద్దగా వచ్చాయి అన్నమాట. సో లాస్ట్ ఇన్ ఎమరాల్డ్స్ వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్. నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, దీస్ ఆర్ బిగ్ సైజ్ అండి. ఇది ఓన్లీ 2 లైన్స్ ఇలా వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ మనకి ఏం పెండెంట్ అదేమీ అవసరం లేదు దీనికి. కావాలి అంటే మీరు ఫర్దర్గా ఏదైనా చిన్న గోల్డ్ బాల్ అలా ఏదన్నా ఇక్కడ మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అలా అయినా వేసుకొని మీరు సెట్టింగ్ చేయించుకున్న, జస్ట్ ఏ గోల్డ్ బాల్స్. అసలు మనకి వర్క్ డిజైన్ అదంతా ఏమీ అవసరం లేదు ఈ బీడ్స్కి. వేసుకున్నా కూడా చాలా ప్రిటీగా ఉంటుంది. కలర్ కూడా నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికే కలర్ కాదండి. ఇట్స్ సంథింగ్ లైటిష్ గ్రీన్ లాగా ఉంటుంది. సో you can have a closer view once. సో దిస్ ఇస్ ఇట్ ఇన్ ఎమరాల్డ్ ప్లెయిన్ బీడ్స్ అండి. అండ్ మనం నెక్స్ట్ ఇంకా వీడియోస్లో ఓవెల్ షేప్, పంప్కిన్స్ అవన్నీ కూడా చూపిస్తాము. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎమరాల్డ్స్లో మా దగ్గర ఉన్న కట్టింగ్ బీడ్స్ అండ్ ప్లెయిన్ ఓవెల్ షేప్ అయితే ఇవి ఉన్నాయి యాజ్ ఆఫ్ నవ్. సో ఇంకా ఏమైనా ఫర్దర్ కలెక్షన్ వస్తే వి కీప్ అప్లోడింగ్. కానీ ప్రైసెస్ కోసం మాత్రం ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మేము ఇక్కడ ప్రైసెస్ అనేది మెన్షన్ చేయట్లేదు. బికాస్ ప్రైసెస్ అనేది ఎప్పుడు వేరీ అవుతూ ఉంటాయి. అండ్ బీడ్స్ క్యారెట్స్ వెయిట్ కూడా మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో మేము ప్రైసెస్ ప్రొవైడ్ చేసి ఇట్స్ నాట్ యూజ్ అనమాట. సో అందుకే మేము ఒక గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ బీడ్స్ అన్నిటికీ. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు అస్.
సో రూబీస్, దీస్ ఆర్ ఆల్ రూబీస్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి. సో ఇవాళ మాత్రం మనకి కటింగ్లో ఉన్నాయి ఎక్కువ. కటింగ్లో 3 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ 2 క్వాలిటీస్, అంటే క్వాలిటీస్ కూడా చాలా ఉన్నాయి. కటింగ్లోనే ఉన్నాయి, ఒకటి మాత్రమే మనకి ప్లెయిన్లో ఉంది. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ ఈస్ ఇన్ ప్లెయిన్. సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ బేసిక్ క్వాలిటీ ఇన్ రూబీస్. ఎమరాల్డ్స్లో అయినా రూబీస్లో అయినా బేసిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ. మనకి కొంచెం మెరూనిష్ రూబీ కలర్లో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ క్వాలిటీ. సో కెన్ హ్యావ్ ఎ క్లోజ్ అప్ వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్ కాకుండా ఇవి ప్లెయిన్ అనమాట. ఫస్ట్ మనం చూసిన ప్లెయిన్ కదా. సో ఈ 2 కలర్స్ సేమ్ అండి, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ లైక్ ఇది కట్టింగ్ బీట్స్ వచ్చింది, ఇది ప్లెయిన్ బీట్స్ వచ్చింది. ఇది ప్లెయిన్లో మనకి కంప్లీట్గా. సో యూ కెన్ సీ నేను మళ్ళీ కలర్స్ కోసం అన్నీ ఇలా వేసుకొని చూపిస్తాను, అంటే చూపించిన క్వాలిటీస్ అన్నిట్లో. సో మీకు కలర్ వేరియేషన్, సైజ్ వేరియేషన్ అండ్ ఆ క్వాలిటీ అనేది కొంచెమైనా, అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెమైనా డిఫరెన్స్ మీకు అర్థమవుతుందని డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో 2 ఉన్నాయి కదండి, 3rd and 4th one. యూ కెన్ సీ, అంటే దూరం నుంచి మీరు ఆ కలర్, ఆ క్వాలిటీ, ఆ షైన్ అనేది డెఫినెట్లీ యూ కెన్ ట్రేస్ అవుట్ అనమాట. సో సంథింగ్ దీస్ 2 ఆర్ ఇంటూ కొంచెం హై ఎండ్ క్వాలిటీ అనమాట. ఇవి కొంచెం మనకి టమాటో రెడ్ కలర్లో ఉంటుంది. టమాటో రెడ్ కలర్లో కూడా కొంచెం లైట్ టమాటో రెడ్ కలర్ అండ్ ఇంకోటి డార్కర్ ఉంటుందన్నమాట. సో కమింగ్ టు దిస్ కొంచెం లైటర్, ఇది కొంచెం మెరూన్ మిక్స్, వెరీ స్లైట్లీ. అసలు మీకు ఇందులో అయితే డిఫరెన్స్ ఎక్కువ తెలియదు, ఖచ్చితంగా తెలియదు ఇందులో. బట్ డైరెక్ట్గా చూస్తే వెరీ మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు. సో మీరు డైరెక్ట్గా చూస్తే ఇది అని అంత అసలు మనకి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో నేను మీకు క్లోజర్ వ్యూగా, అంటే ఇలా అన్నీ వేసుకొని కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది కొంచెం హై ఎండ్ మనకి కటింగ్లో. ఆ సైజ్, ఇంత చిన్న సైజ్ మనకి, ఇంత నీట్ బీట్స్, అంత దానికోసం మనకి కాస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. ఆ కలర్, ఆ కటింగ్, ఆ సైజ్ ఎస్పెషల్లీ. మనకి బీట్స్లో ఏంటంటే సైజ్ చిన్నగా అవుతుంటే మనకి ప్రైజెస్ అనేవి కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. బికాస్ ద లేబర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీథింగ్, అంటే అన్నిటికీ పెద్దదైనా చిన్నదైనా ఒకటే కాస్ట్ ఉంటుంది. సో అందుకే చిన్న వాటికి ఏంటంటే మనకి క్యారెట్స్ తక్కువ వస్తాయి కాబట్టి మన ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నీట్నెస్ కూడా చిన్నవి అయ్యేసరికి చాలా నీట్గా ఉంటాయండి, వేరేస్ పెద్దవాటికన్నా కూడా. సో అది కూడా, ఇది 2 సేమ్ క్వాలిటీ, జస్ట్ మైన్యూట్, వెరీ మైన్యూట్ కలర్ డిఫరెన్స్. యూ వోంట్ బీ ఈవెన్, అంటే మీరు డైరెక్ట్గా చూసినా అంత ఏమీ అర్థం అవ్వదు. బట్ నా దగ్గర ఉన్నాయి, చూపించాలి అన్నట్టు నేను పెట్టాను 2. సో ఇవేంటంటే మీరు ఒక 10 rows బీట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇంకా వేరే ఐటెం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇది ఎట్ ద ఎండ్ నేను ఇది చేతిలో తీసుకొని చూపిస్తాను. అంటే ఈ బేసిక్ క్వాలిటీ, ఓకే, బేసిక్ క్వాలిటీ ఇన్ రూబీ అండ్ ఈ క్వాలిటీ రెండింటివి నేను డిఫరెన్స్ అయితే హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ ఆన్ టు అనదర్ షేడ్ అనమాట. ఇది ఇంకొంచెం డిఫరెంట్ షేడ్. ఇదేంటంటే పింకిష్ రూబీ కైండ్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో మీరు ఒకసారి చూడండి. అండ్ దీస్ ఆర్ గ్లాస్ కైండ్ ఆఫ్ బీడ్స్, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇవి మనం ఇందాక చూసింది ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, ఇవి కొంచెం గ్లాస్ కైండ్ ఆఫ్ బీడ్ అనమాట. గ్లాస్ కైండ్ ఆఫ్ బీడ్ అండ్ పింకిష్ రూబీ కైండ్ ఆఫ్ కలర్లో ఉంది. ఇది కూడా నేను హ్యాండ్లో తీసుకొని చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ 4 lines మాత్రమే ఉందండి, బట్ అంటే 5 lines మాత్రమే ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బీడ్స్. సో మీకు కలర్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంది కొంచెం స్క్రీన్ మీద అండ్ డైరెక్ట్గా చూస్తే. కొంచెం డార్కర్గా ఉంది బయట. ఇందులో ఏంటంటే ఎగ్జాక్ట్ పింక్ కలర్లా కనిపిస్తుంది కదా మనకి, బట్ వేరేస్ బయట కొంచెం డార్కర్ కలర్ ఉందండి డెఫినెట్లీ. సో కొంచెం మీరు ఆలోచించుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ కొంచెం థింక్ చేయండి. కొంచెం వెరీ లైట్ కలర్ డిఫరెన్సెస్ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ.
సో దిస్ ద లాస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్ అనమాట. రూబీలో ఉన్నవి తక్కువే బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది లాస్ట్ వన్. సో ఇది ఏంటంటే ఇది కూడా మనం ఓన్లీ బీడ్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓన్లీ బీడ్స్ కాదు, జస్ట్ ఒక 10 లైన్స్ అలా తీసుకొని మనం ఓన్లీ ఒక చిన్న లాకెట్ లాగా అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది చాలా చాలా చిన్న సైజు, వెరీ స్మాల్ సైజ్. సో మనకి సైజ్ నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి పెద్ద ఆవాల గింజ ఉంటుంది కదా, చిన్నవి కాకుండా పెద్దవి వస్తాయి మనకి. సో ఆ సైజ్ ఉంటుంది. నేను జస్ట్ సైజ్ కోసం మీకు తెలియాలని చెప్తున్నాను. సో నేను సైజ్ కూడా ఒకసారి అవి ఇవి కంపేర్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం ఏంటంటే రెడ్డిష్ రూబీ అనమాట. నాట్ పింకిష్, నాట్ మెరూనిష్, ఇట్స్ రెడ్డిష్ రూబీ కైండ్ ఆఫ్ కలర్లో ఉంటుంది. సో ఇవన్నీ నేను ఒకసారి ఇలా హ్యాండ్లో పెట్టుకొని నేను ఒకసారి ఐ ట్రై టు షో యూ గ్లాన్స్. సో మీకు కొంచెం కలర్ డిఫరెన్సెస్ అదంతా తెలుస్తుంది. సో నేను చూపించిన 5 షేడ్స్, నేను చూపించాను కదండి, 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్ ఇన్ కట్టింగ్ అనమాట. ప్లెయిన్లో మాత్రం మనకి రూబీలో ఒకటే ఉంది. సో 5 కైండ్ ఆఫ్ బీడ్స్ ఇన్ కటింగ్లో మీరు కలర్ వేరియేషన్స్ అనేది చూడొచ్చు. ఫస్ట్ నేను వేసింది ఏంటంటే బేసిక్ క్వాలిటీ ఇన్ ప్రీషియస్ అని చెప్పాను. సో దట్ ఈస్ వన్ కలర్ అండ్ మీరు సైజ్ కూడా చూడొచ్చు, అది కొంచెం పెద్దగా ఉంది. వేరే సెకండ్ వన్ వచ్చి ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి, మీరు అంత ట్రేస్ అవుట్ చేయలేరు అని చెప్పాను కదా డిఫరెన్స్. సో మీరు దగ్గర నుంచి చూసినప్పుడు కొంచెం మీరు చూడొచ్చు. మనకి థర్డ్ వన్ ఏంటంటే కొంచెం డార్కర్ ఉంది, సెకండ్ వన్ ఏంటంటే కొంచెం లైటర్ షేడ్ ఉంది. సో టమాటో రెడ్ కలరే కానీ కొంచెం లైటర్ డార్కర్. ఈ థర్డ్ వన్ ఏంటంటే కొంచెం మెరూనిష్ మిక్స్ లాగా కొంచెం ఉంటుంది, నాట్ మచ్. సో కంప్లీట్ మెరూనిష్ మిక్స్ అండ్ మెరూనిష్ కైండ్ ఆఫ్ రూబీ అంటే ఫస్ట్ వన్ మనకి కంప్లీట్ మెరూనిష్ లాగా ఉంటుంది, సెకండ్ వన్ టమాటో రెడ్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే కొంచెం మెరూనిష్ రెడ్ లాగా ఉంటుంది. ఫోర్త్ వన్ మీరు చూడొచ్చు. ఫోర్త్ వన్ అండ్ సెకండ్ వన్ మనకి కలర్ ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటుంది. కాకపోతే ఫోర్త్ వన్ ఏంటంటే దీస్ ఆర్ ట్రాన్స్పరెంట్ బీడ్స్ అనమాట. అంటే గ్లాస్ కైండ్ ఆఫ్ బీడ్స్, ట్రాన్స్పరెంట్ కాదు, సారీ, దీస్ ఆర్ గ్లాస్ కైండ్ ఆఫ్ బీడ్స్. అండ్ లాస్ట్ వన్ చూడొచ్చు, నేను రెడ్డిష్ రూబీ అని చెప్పాను కదా. థర్డ్ అండ్ ఫిఫ్త్ మనకు ఆల్మోస్ట్ కొంచెం సేమ్ లాగా అనిపిస్తుంది. సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్మోస్ట్ కొంచెం సేమ్ లాగా అనిపిస్తుంది. బట్ వేరాస్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి చాలా చిన్న బీడ్స్ అనమాట, సైజ్ చాలా చిన్నగా ఉంటాయి. సో అది మీరు 2 లైన్స్ 3 లైన్స్ వేసుకుంటే అంత లుక్ అయితే ఉండదు. డెఫినెట్లీ మినిమం టు మినిమం 5 లైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో లాస్ట్లీ నేను ఇది ప్లెయిన్ బీడ్స్ ఇన్ రూబీ కూడా ఐఎమ్ షోయింగ్ యూ. సో మీకు కలర్ ఇది ఏంటంటే మెరూనిష్ రూబీ అండి, జస్ట్ ప్లెయిన్ బీడ్స్ వస్తాయి. సో అంతే, ఇది అంత పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇందులో. దీస్ ఆర్ జస్ట్ నార్మల్ బీడ్స్ అనమాట, బేసిక్ క్వాలిటీలో. దీస్ ఆర్ నాట్ టూ హై ఎండ్ బీడ్స్. అంటే టూ హై ఎండ్ ఇన్ ద సెన్స్ టూ మచ్ హై క్వాలిటీ అయితే కాదు, బేసిక్ క్వాలిటీ ఇన్ రూబీ అనమాట. So we are done with rubies too. So finally, last but not least అన్నట్టు ఉంటుంది కదా. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ వేర్ ఆన్ ఎనీథింగ్ అనమాట. మనకి ఇది దీని మీద దాని మీద అని కాకుండా ఇట్ క్యాన్ గో విత్ ఎనీథింగ్ దట్స్ మల్టీ కలర్ అనమాట. యూ కెన్ సీ దిస్ హ్యాస్ బ్లూ సాఫైర్లో మనకి డార్క్ నుంచి లైట్ కాంబినేషన్ అండ్ ఈ లైట్ కలర్ బర్మా రూబీ లాగా ఉంటుంది కదా, దాని నుంచి డార్క్ మెరూన్ రూబీ, గ్రీన్స్ కూడా 2 షేడ్స్, ఎల్లో సాఫైర్, అవన్నీ యూస్ చేసి మనం ఒక మాల లాగా చేసాము. దిస్ సమ్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ లాగా చేసామన్నమాట. యూ కెన్ సీ ద షైన్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ దీస్ కమ్స్ ఆన్ క్యారెట్ బేసిస్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా. సో ఇలాంటివి మనకి ప్లాస్టిక్ చైనా బీడ్స్లో కూడా దొరుకుతాయండి. బట్ ప్లీజ్ దీస్ ఆర్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ, దీస్ ఆర్ కంప్లీట్లీ ప్రీషియస్ వన్స్. సో మీరు క్వాలిటీ అదంతా చూసుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ యూ క్లోజర్ వ్యూ వన్స్. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి మాలాస్ ఏంటంటే మాకు ఎప్పుడైనా స్టాక్లో దొరుకుతాయి, అంటే దొరకకుండా కూడా మేము చేసి ఇవ్వగలుగుతాం. కొంచెం కలర్ వేరియేషన్స్ అనేవి ఉంటాయేమో కానీ డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు కాకుండా ఫర్దర్గా ఎప్పుడైనా చూస్తున్న వాళ్ళకైనా ఇఫ్ యూ నీడ్ దిస్ యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ ఆన్ అవర్ వాట్సాప్ నెంబర్ అండ్ వీ విల్ షేర్ యూ ద ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఒకవేళ ఇన్ని లైన్స్ వద్దు, నాకు ఒక 3 లైన్స్ కావాలి అని అన్నా కూడా వీ కెన్ మేక్ అండ్ గివ్ ఇట్ టు యూ.
సో అన్నీ అయిపోయాయి, అన్నీ చూపించేశాను. హోప్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. అంటే ఇన్ని చాలా చాలా ఉన్నాయి కదా బీట్స్, ఎస్పెషల్లీ గ్రీన్స్లో. అండ్ నేను ఐ హోప్ అంటే నేను చాలా క్లియర్గా చూపించాననే అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ లాగా ఉంటే, అండ్ ఇఫ్ యూఆర్ సంథింగ్ రియల్లీ జెన్యూన్లీ ఇంట్రెస్ట్గా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. వీ కెన్ హెల్ప్ యూ ఫర్దర్. అంటే ఇంకా చూస్ చేసుకోవడానికి వీ విల్ టేక్ నెక్స్ట్ స్టెప్ అండ్ హెల్ప్ యూ డెఫినెట్లీ. అండ్ నేను వేసుకొని అయితే చూపించలేకపోతున్నాను ప్రతి ఒక్కటి, బికాస్ దీస్ ఆర్ సో మెనీ బీట్స్. అంటే ఇది మనం వేసుకొని చూపించిన అంత ఎగ్జాక్ట్గా మనకి ఏం తెలీదు. సో ఆర్నమెంట్ అంటే ఎంత కవర్ అవుతుంది, ఎంత లెంత్ ఉంది, అదంతా మనం చూసుకోవాలి. ఇవన్నీ అరౌండ్ మనకి 20 inches అలా ఉంటాయి అన్నమాట లెంత్. సో మీకు కస్టమైజ్ కావాలి, ఇంకా లెంత్ కావాలి అంటే మేము పెంచేసి ఇస్తాము. సో పర్ల్ మాల. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు అటాచ్ నేను వేసుకున్న పర్ల్ మాల. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ పీస్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ ఫ్రమ్ క్లోజప్లో చూస్తే మనము ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పర్ల్స్ అనేవి మనకి ఉంటాయి. యూ కెన్ సీ ద క్లోజర్ వ్యూ, లైట్ పింకిష్ కలర్, అలా ఒక 2-3 షేడ్స్ అనే పర్ల్స్ మనకు ఉన్నాయన్నమాట. దాంతో మేము 5 layers ఆఫ్ మాల చేపించాము. దీస్ ఆర్ యూనిక్ పీసెస్. ఈ పర్ల్స్లో మేము మా దగ్గర ఒక 2-3 వేరియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ వెరీ యూనిక్ పీసెస్, మళ్ళీ మనకైతే దొరకవు. సో ఇదొక 5 lines ఉంది. ఇంకొకటి వీ హ్యావ్ ఏ బిగ్ బంచ్, నేను నెక్స్ట్ మీకు పర్ల్స్ వీడియోలో అటాచ్ చేస్తాను. సో ఇవైతే వెరీ రేర్లీ ఫౌండ్ అనమాట. మళ్ళీ ఎవరైనా అడిగితే సేల్ అయ్యాక మేము డెఫినెట్లీ తెప్పించలేము. సో ఓన్లీ ఒక 2-3 బంచెస్ మాత్రమే వచ్చాయన్నమాట. డెఫినెట్లీ షేర్ ద పర్ల్ వీడియో ఒకటి షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ నేను ఈ పర్ల్ బంచెస్ అన్నీ అందులో అటాచ్ చేస్తాను. సో ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆర్ కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాండ్ ఇన్ 6 to 8 hours. ఇన్ కేస్ ఇంకా ఒకవేళ మీకు రెస్పాన్స్ మా దగ్గర నుంచి మిస్ అయితే డెఫినెట్లీ ఫాలో అప్ 1, 2, 3 అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇఫ్ యూ ఫాలో అప్ విత్ అస్, బికాస్ చాలా మెసేజెస్ వస్తాయి కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ దట్. అండ్ యా, డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ all our videos. And inka upcoming meeku ela kavali ee videos. I know I'm getting so many requests on black beads, earrings collection and all, kani as of now collection ledu. Nenu every video lo ide cheppukuntu vastunnaru. As of now collection ledu. So evaithe collection unnayo avi cheskuntu vastunnaru, kani beads collection aithe chaala unnai ma daggara. సో దానికోసమని డైలీ వీడియోస్ ఇవి చేస్తే బెటర్ కదా గోల్డ్ లేని టైంలో. బికాస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీడియోస్ చేసి ఐటమ్స్ అవైలబుల్ లేకపోతే, ఆర్డర్స్ తీసుకోకపోతే మీరు అసలు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు. సో దానికోసం ఎందుకు ఒకరిని డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి గోల్డ్ కొంచెం తక్కువ చేసి అవైలబుల్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. దట్స్ రీజన్ వీఆర్ కమింగ్ విత్ బీట్స్. సో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఏం కలెక్షన్ కావాలో. వీ విల్ గెట్ బ్యాక్ విత్ దెమ్ ఆఫ్టర్ our workers are back. And mostly June 15th నుంచి ఆర్డర్స్ అనేది తీసేసుకుంటాం, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ our workers to back by June 13th or 15th. సో ఆల్మోస్ట్ 2 months అవుతుంది మాకు వర్క్ లేక. సో యూ కెన్ అండర్స్టాండ్ మా సైడ్ మేము ఎంత సఫర్ అవుతున్నామో కూడా. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, స్టే సేఫ్.